నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ గెలవలేదు, బీఆర్ఎస్ ఓడిపోయిందంతే అంటున్నారు. దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడింది. బీఆర్ఎస్ని ఓడగొట్టింది, కాంగ్రెస్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు. గతంలో కూడా వీళ్ళను నమ్మి వీళ్ళని అధికారంలోకి తెచ్చినప్పుడు కూడా, మొట్టమొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా కేసీఆర్ గారిని నమ్మి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలోకి రాకుండా వీళ్ళ మీద నమ్మకంతో 2014లో వీళ్ళు గెలిపించారు. అదే ప్రజలు 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చినా వీళ్ళలో మార్పు రాలేదని, మార్పు రావాలంటే కాంగ్రెసే రావాలని చెప్పి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలే. ప్రపంచంలో ఎక్కడ రాజకీయాలు జరిగినా, అది అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఏ ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయాలు జరిగినా ప్రజలే తీర్పిస్తారు. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఒకరిని ఓడగొడతారు, ఒకరిని గెలిపిస్తారు. కేసీఆర్ గారు వాళ్ళు ఇప్పటి మటుకు ఓటమిని జీర్ణించుకోలేక ఏం మాట్లాడుతుర్రో తలతిక్క మాటలు మాట్లాడుతుర్రు. ప్రజలకు అర్థం కావట్లేదు. మేము ఓటేసింది మరి ఎవరు ఓడగొట్టిర్రు, మేము ఓడిపోయినామంటారు. మీరు ఓడిపోయారు, మేము గెలిచినాం కాదు. ప్రజలు తీర్పిస్తేనే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు ఉంటుంది కేటీఆర్ గారు అని తెలియజేస్తున్నాం. కానీ కేటీఆర్ గారు ప్రధానంగా మాట్లాడిన వ్యాఖ్యలు కనుక చూస్తే, అధికారం అంటే మేము అభివృద్ధి పనులు చేశాం, కానీ కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది. మేము అబద్ధాలు చెప్పుంటే ఆ ప్రచారం చేస్తుంటే మాత్రం గెలిచేవాళ్ళని చెప్తుంది. దాంతోపాటు ప్రచారంలో వెనుకబడ్డామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నిజమేనా? కేటీఆర్ అందితే కాళ్ళు లేదా జుట్టు, ఈ సంగతి మీకు తెలిసిందే. మీరు ప్రచారంలో ఎక్కడ ఫెయిల్ కాలే. కోట్ల రూపాయలు నిన్న మొన్న మేము లెక్కలు తీస్తే ఐఎన్పిఆర్లా సోషల్ మీడియాకు కూడా మీరు ఐఎన్పిఆర్ నుంచే డబ్బులు కట్టిరు మీరు చేసే సోషల్ మీడియా ప్రచారానికి. ఇక మీరు మా స్థాయి తెలంగాణ స్థాయి కాదని చెప్పి భారత రాష్ట్ర సమితి అని పెట్టి భారతదేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్లు తెలంగాణ సంపదకి వెళ్ళి దోచుకొని పెట్టిరు. ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది ప్రభుత్వంలో. ఈ జీతాలు ఇవ్వని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీలాంటి దుర్వినియోగం చేయడం వల్లనే డబ్బులు. మీరు పబ్లిసిటీకి ఏం తక్కువ చేసిర్రు? ఫుల్ పేపర్ యాడ్లు, ప్రతి ఓడింగ్ మీదే, ప్రతి ఐఎన్పిఆర్లో ఉన్నటువంటి ప్రతి అడ్వర్టైజ్మెంటు, మార్కెటింగ్ సంస్థల అడ్వర్టైజ్మెంట్లు మీరే ఇచ్చిర్రు. మరి ఇంకేం చేయాలి మీరు? తెలంగాణ ప్రజలకు మీ యొక్క 9.5 ఏళ్ల దౌర్భాగ్యప పాలనను గొప్ప పాలనగా చూపించాలని చెప్పి కోట్ల రూపాయల ప్రజల ధనంతో మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. ఇవాళ మేము ప్రచారంలో ఫెయిల్ అయినామంటారు. మీరు ప్రచారంలో ఫెయిల్ కాలే, మీరు పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఫెయిల్ అయ్యారు. మేము 9.5 ఏళ్ళు మీకు ప్రజలు సమయం ఇచ్చారు మీ వాగ్దానాలు నెరవేర్చుకోనికి. మాకు మీరు 10 రోజులు కూడా ఇచ్చే ఓపిక లేకపోయే. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు 6 నెలలు, 1 సంవత్సరం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోండి. మీ పార్టీ కార్యకర్తల సమావేశాలలో ఓటమిని ఒప్పుకోండి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, వాళ్ళకు మీరు చేసిన అన్యాయాన్ని ఒప్పుకోండి, వాళ్ళకు సమయం ఇవ్వకపోవడాన్ని ఒప్పుకోండి. మీరు 5-6 నెలలు కేవలం మీ పార్టీ ప్రక్షాళన చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు ఎక్కడ కూడా రేస్లో లేరు. కాంగ్రెస్కి బీజేపీ ఇద్దరి మధ్యనే పోరాటం ఉంటుంది. కాంగ్రెస్ 12 సీట్లు గెలుస్తుంది, మీరు 1-2 గెలిచే అవకాశం ఉంటుంది. వాటి మీద పని చేసుకోండి తప్ప రోజు సమీక్షలు పెట్టి సమీక్షల సారాంశం మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి 10 నెల రోజుల పరిపాలన మీద చెడాపేడా మాట్లాడటం, పద్ధతి లేని మాటలు మాట్లాడటం, వచ్చినటువంటి కార్యకర్తలను ఒక 5 నిమిషాలు మందలిచ్చేది పోయి మళ్ళా ఈ గంభీరమైన మాటలు, ఓటమిని ఒప్పుకోని మాటలు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా మీరు దయచేసి మీ కార్యకర్తలను కాపాడడం తెలియజేస్తున్నాం. సో బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు సమాచారం. ఒకవేళ పేరు మారిస్తే కానీ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అది ఎవరు మాట్లాడుకుంటారో నాకు తెలియదు. పెద్ద మనిషి ఎక్కడుండు, మరి యాక్టివ్ ఉందో లేదో తెలియదు. ఎవరైతే బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారే దాన్ని బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్లో వాళ్ళు ఆ పేరు పెట్టినటువంటి కేటీఆర్ అనే నాయకుడు, మహానాయకుడు అనుకునే ఆ మహా మనిషి మరి దీనికి ఒప్పుకుంటాడని నేను నమ్ముతలేదు. ఎందుకంటే ముందని చేసి వెనక కాలు వేస్తాడని నేను అనుకోవట్లేదు. భారతదేశం నేను ఇంకేమైనా ఉంటే గ్లోబల్ రాష్ట్రీయ సమితి అని పెడతాడు అనుకుంటున్నాను. అంటే అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రాజకీయాలను కూడా నడిపించాలన్న ఆలోచనతో ముందుకు పోతాడు తప్ప ఆయన స్థాయికి 1 అడుగు ముందుకు వేసినాక బాయిలో దూకన్నది వస్తాడు, కానీ వెనకకైతే రాడని మా నమ్మకం. సో కారు మాత్రం షెడ్డుకి వెళ్ళలేదు, కారు సర్వీస్కి వెళ్ళింది, త్వరలో ముందుకు వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పైన తప్పకుండా విరుచుకుపడుతుంది అంటూ. కారు షెడ్డుకు పోయిందా, కారు గడిదిన్నిక పోయిందా మనకు తెలియదు. కారు అయితే పెట్రోల్ తోటే నడుస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు కార్ని షెడ్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ కార్ని హైవే ఎక్కిస్తారా,
మరి ఏమన్నా పోయి విదేశాలలో పోయి ఏమన్నా ఇంపోర్టెడ్ కార్ కొనుక్కొచ్చుంటారో నాకు తెలియదు. ఎందుకంటే డబ్బులు దండిగా ఉన్నాయి. వీళ్ళ స్థాయికి ఖరాబైన కార్ షెడ్ నుంచి తెచ్చుకోవాల్సిన స్థాయి కాదు వాళ్ళది. నేను వాళ్ళకు సజెషన్ ఇస్తున్నా, ఇక షెడ్ నుంచి ఏం తెచ్చుకుంటారు కానీ కొన్ని రోజులు మంచిగా విదేశాలలో పోయి ఉండి మంచి మంచి కార్లు ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ పట్టాలెక్కిరు. సో ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ వెనుక నుండి కూడా మీరు ఉన్నారు. రేవంత్ రెడ్డి దాకా చాలా అండగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వంలో 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఏమైనా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నా. నేను క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్ నుంచి గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్ని అంటిపెట్టుకొని కాంగ్రెస్ ఏదైతే గత 4 ఏళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలను ఆ రోజు గాంధీ భవన్ వేదికగా ఎన్నో దళిత దండోరాలు కానీ జంగ్ సైరన్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. రాజ్భవన్ ముట్టళ్ళు కానీ అవసరమైతే టీఎస్పీఎస్సీ ముట్టళ్ళు కానీ ఇంటర్మీడియట్ ముట్టళ్ళు కానీ ఎక్కడ అన్యాయం జరిగితే ప్రజలకు అక్కడికి మేము పనిచేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ 9.5 దౌర్భాగ్య పాలన గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేసి ఓటమికి కారణమైన బీఆర్ఎస్ ఓటమికి. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు అవకాశం ఇస్తుంది అనుకుంటున్న పార్టీ. ఎందుకంటే పార్టీ గతంలో కూడా చాలామంది నాయకులు ఎవరైతే టికెట్లు ఆశించిర్రో ప్రభుత్వంలోకి రావడమే లక్ష్యం, ఎందుకంటే బీఆర్ఎస్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది నాయకులు ఆ రోజు త్యాగాలు చేయాల్సి వచ్చింది టికెట్లు కొన్ని సమీకరణల కోసం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము ఎవరి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇస్తేనే కొత్త కార్యకర్తలలో ఉత్సాహం వస్తుంది, పనిచేయాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నా, అధిష్టానం కంపల్సరీగా నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చి భువనగిరి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తానని నమ్మకం నాకుంది. సో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకోవడాన్ని, అంటే మీకు ఆహ్వానం మేము వెళ్ళట్లేమని రద్దు చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శ చేస్తుంది. మీరు రిప్లై అండి. ఒకటే అండి, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. మనందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలు కూడా మాకు ఒకటే. ఇది ఒక సెంటిమెంటు. రాములవారు అంటే మా అందరికీ భక్తి. రాములవారి ఆలయం కట్టి దాన్ని శంకుస్థాపన చేయడం అనేది మంచి పని. కేవలం అది ఎన్నికల ముందు మేమే కాదు 4 పీఠాధిపతులు కూడా ఒకటే మాట చెప్తుర్రు. ఎందుకు ఇంత ఆవేశం? గుడి కట్టిన తర్వాత గుడి ప్రారంభానికి అందరిని పిలవచ్చు కదా. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనతో ముందుకు పోతుండు అనేది ఒక ఆలోచన మాది. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవద్దు అంటున్నాం. మనందరికీ దేవుడు అంటే భక్తి. దేవునికి బీజేపీ, కాంగ్రెసు, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ అని ఉండదు. రాములవారు అందరూ సుఖంగా ఉండాలని చెప్పి అనుకునే వ్యక్తి. కాబట్టి రాములవారిని మనం రాజకీయాలకు గుంజొద్దు. రాములవారికి అందరు పోవాల్సిన వాళ్ళు పోవచ్చు, ఎవరు భక్తి వాళ్ళది. దీని గురించి పదే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మా నాయకులందరిని అడగడంతో ఒకరిద్దరు తప్పుడు మాట్లాడటం వల్ల అది చెడు ప్రచారం జరుగుతుంది. నేను ముఖ్యంగా ప్రజల సెంటిమెంట్ల గురించి, మతాలన్నింటినీ రెస్పెక్ట్ చేసేటువంటి తత్వం మా యొక్క పార్టీది. డెఫినెట్గా మేమైనా సోనియా గాంధీ గారైనా అనేది ఏంటంటే ఈ 10-15 రోజులలోనే దీన్ని ఇంత విస్తృతంగా చేసుకొని రాజకీయానికి వాడుకోవద్దని చెప్తున్నాం మేము. వాస్తవంగా గుడి కట్టియాలే, అందరూ ఆహ్వానితులే, అందరు పోతారు, మా కార్యకర్తలు పోతారు, ఉత్తరప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోతారు, భారతదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పోతారు. కానీ దాని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకోవడానికి తప్పుపడుతుంది. సో ప్రధానంగా 6 గ్యారెంటీల పైన చర్చ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ 100 రోజుల్లోపు అమలు చేయకపోతే మాత్రం మేము ప్రజాక్షేత్రంలోకి ఎండగడతాం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తారా? ఇక బీజేపీ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇవాళ బండి సంజయ్ గారు ఏదో చెప్తుర్రు, మేమే కనుక అధికారంలో వచ్చి వీళ్ళందరినీ జైల్లో పెట్టేటోళ్ళం అని. అయ్యా బండి సంజయ్ గారు, మీరు 9.5 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంటు, మీ చేతిలో సిబిఐ, ఈడీ, ఇంకేం సంస్థలు ఉన్నాయో మనకు తెలుసు. కార్యకర్తలు లెక్క పనిచేస్తారు మీకు వాళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ప్రయోగించలేదు? గతంలో మేము అధికారంలో లేనప్పుడు 100 లెటర్లు ఇచ్చినాం మీకు. కాళేశ్వరం స్కామ్ జరుగుతుంది, ప్రజల సొమ్ములు దోసుకొని తింటుర్రు, కాపాడండి అయ్యా అని మొర్రో అంటే మీరు ఒక్కరోజు కూడా వచ్చి కాపాడకపోతురి. మరి ఇప్పుడు వచ్చి ఈ పొంకనాల మాటలు ఎందుకు? ఇక పోతే మీరు 6 పథకాల గురించి మీరు చెప్పకుర్రి. మీకంటే ముందు మేమే చెప్తున్నాం. మా మంత్రులు రోజు 18 గంటలు పనిచేస్తుర్రు. దేనికి పనిచేస్తుర్రు? వీళ్ళు చేసిన అప్పులు ఏందో తెలుసుకొని అసలు రాష్ట్రాన్ని గాడిలు ఎట్లా పెట్టాలి, 6 పథకాలు ఎట్లా నెరవేర్చాలని మేము అప్పులు అడగంగానే శ్వేతపత్రం ఇవ్వగానే శ్వేతపత్రం అనగానే అరే చూసినా వీళ్ళంతా దొంగ మాటలు చెప్తున్నారు, తెల్ల కాగితం రిలీజ్ చేసి ఇంకా అన్నీ ఎగ్గొడతారు గ్యారంటీలని. మేము అన్నీ ఎగ్గొడతలే. మీరు చేసిన అప్పులు, మీ బ్రహ్మాండమైన పాలన, మీ గర్వమైన పాలన, మీ దొరల పాలన గురించి ప్రజలకు తెలియజేసినాం.
ఇక నుంచి మేము పథకాలు చేయాలన్న దాంతో కదా ప్రజాపాలన పెట్టి అన్ని దరఖాస్తులు తీసుకుంది. ఇచ్చేటప్పుడు కూడా మీరు గతంలో పథకాలు పెట్టేటప్పుడు మీకు పథకాలు ఇవ్వాలని లేదు కాబట్టి ఏ రోజు కూడా ప్రజల మధ్యకి పోయి ఎవరు అర్హులని తెలుసుకోలేకపోయారు. మేము ఇద్దామనుకుంటున్నాం కాబట్టి అర్హులు ఎవరో తెలుసుకోనికి ఈరోజు మేము డేటా సెంటర్లలో పెట్టి ప్రాసెసింగ్ చేసి ఏ పథకానికి ఎవరు అర్హుడు ఎవరికి ఆ లబ్ధి జరగాలనే ఆలోచన మీద కాంగ్రెస్ పరిపాలన చేస్తుందని తెలియజేస్తున్నాం. సో చివరిగా చెప్పండి, మీ సర్కార్ నెల రోజులు పూర్తయింది, పాలన పూర్తి చేసుకొని మీకు ఎట్లా అనిపించింది ఈ నెల రోజుల పాలన? స్వేచ్ఛ వాయు. ఎందుకంటే ఇక మేము చెప్పనవసరం లే, గవర్నర్ గారే అసెంబ్లీకి వచ్చి చెప్పింది, అబ్బా గాలి ఆడుతుంది తెలంగాణలో అని. అంతకుముందు గాలి ఆడలేదని ఉక్కిరి బిక్కిరై బతికినా అంటుంది ఆమె. ఇక మళ్ళీ నేను స్పెషల్గా ఏం చెప్పాలి, అంత పెద్ద మంచి గవర్నర్ గారు అంటే మొదటి సిటిజన్ మన తెలంగాణకు. ఆమె స్వేచ్ఛగా ఫీల్ అవుతుందంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఫీల్ అవుతుర్రు? ఇవాళ సెక్రటేరియట్ బంగ్లా, అంతకుముందు నేను కూడా ఎప్పుడు సెక్రటేరియట్ ముందు నుంచి పోయేటోని, ఆ బంగ్లాను చూసుకొని ఏముంటుందో ఇంట్లో అని నేనే. అటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు పడితే వాళ్ళు అక్కడ అర్జీలు పెట్టుకోనికే లోపలికి పోతుర్రు. ఇక ప్రగతి భవన్ ఆ కంచె ఎంత పొడుగుండే అంటే వాడు దూకితే కూడా వాడిని ఎన్నో కేసులు పెట్టిరు మా ఎన్ఎస్యూ నాయకుల మీద ఆ కంచె ఎక్కితే. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అవకతవకల మీద ఏదైనా నిరుద్యోగ సమస్యల మీద ప్రగతి భవన్కి పోయి పిటిషన్ కాదు కదా, గేట్ టచ్ చేస్తే కేసులు పెట్టేటోళ్ళు. అంటే అదొక హుకుం పరిపాలన జరిగింది. ఈరోజు కంచెలు తీసిరు ఎవరైనా ప్రగతి భవన్కి పోవచ్చు, దాన్ని ప్రజాభవన్ చేసినాడు. ఇక ప్రగతి కాదు, అది ప్రజాభవన్. సో ఇవన్నీ చూస్తే ఈ నెల రోజులల్లా మీరు అసెంబ్లీ కూడా చూసిరు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉంటే ప్రజలు చూస్తే ప్రజా సమస్యల మీద ఇద్దరు పోరాటం చేసేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడుకోవడము, ప్రజలకు ఆసక్తికరంగా వాళ్ళ సమస్యలను ఇటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు అందరూ మాట్లాడుతారు. మధ్యన అసలు అసెంబ్లీకి కేటీఆర్ గారు పోతుర్రా, కేసీఆర్ గారు పోతుర్రా, హరీష్ రావు గారు పోతుర్రా, మరి అపోజిషన్ పార్టీలలో ఎవరు పోతుర్రు? అసలు ప్రశ్నలు ఎక్కడ లేవు, సమాధానాలు ఎక్కడ లేవు. ఎన్ని జీవోలు వచ్చినాయో తెలియదు, ఎన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టిరో తెలియదు. అవన్నీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది తెలంగాణ ప్రజలు. అసలు ఎక్కడ పోయింది ఈ డబ్బని? ముఖ్యంగా మా మంత్రులను కానీ మీరు ఏ పేపర్ న్యూస్ పేపర్ తీసినా, మీ దిశ పేపర్ తీసినా, ఇంకే పేపర్ తీసినా, మీరు ప్రతి మంత్రితో శాఖ రోజు రివ్యూలు చేస్తుంది. ఏ మంత్రి అయినా ఎక్కడికన్నా పోవాలంటే ఒక హెలికాప్టర్ తీసుకొని, గవర్నమెంట్ హెలికాప్టర్ తీసుకొని ఏ మంత్రి అయినా స్వయంగా పోయి వస్తుర్రు. ఇది అందరు స్వయం పాలన చేస్తుర్రు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు ఎక్కడుండో తెలియలే, సెక్రటరియట్లు ఎప్పుడు కూర్చోలే, సెక్రటరియట్ కట్టిన తర్వాత కూడా ఎప్పుడు కూర్చోలే, కట్టకముందు కూలగొట్టిరు కాబట్టి ఎక్కడ కూర్చోలే. మరి పరిపాలన ఎక్కడి నుంచి జరిగింది? ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లుండా, ప్రగతి భవన్లుండా, మరి విదేశాలలో ఉండా, మరి ఏడ వండుకుంటూ కూడా తెలియకపోయాయి. ఇప్పుడు ప్రజలకు వాస్తవంగా తెలంగాణ తెచ్చుకున్న ఫీలింగు నెల రోజుల నుంచి కనపడుతుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్న ఫీలింగ్ ప్రజలకు ఉందని, అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని చెప్పారు. అలాగే నేను భువనగిరి స్థానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎలాగైనా ఆ సీట్ ఇస్తే నేను పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయోధ్య రామ మందిర విషయంలో మాత్రం బీజేపీ రాజకీయం చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.